ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎందుకంటే వాడికి అమ్మా నాన్నంటే ప్రాణం. తన కుటుంబానికి ద్రోహం చేయడానికే మాయొచ్చిందని తెలిస్తే మాత్రం తన అస్సలు నమ్మడు. జన్మలో దగ్గర కూడా రానివ్వడు. ఇంకేం కావాలి? నీ చెల్లెల్ని ఆ ఇంట్లోంచి గెంచేస్తారు. నువ్వు వేరే వాడికి ఇచ్చి పెళ్లి చేయి. ప్రేమించిన అమ్మాయి చేతిలో మోసపోయానని వాడు కృంగిపోతాడు. అనుకున్నది జరగలేదని ఆ కుటుంబం అంతా దిగులు పడతారు. బలహీనమైన పరిస్థితుల్లో ఉన్న వారిని దెబ్బతీయడం మరీ సులభం. అర్థమైందా? అర్థమైంది తాతయ్య. చెల్లి పెళ్లి చేసి వాళ్ళని మానసికంగా దెబ్బ కొడతాను. కానీ చెల్లి పెళ్లి ఒప్పుకుంటుందా? చేసుకోనని మొండికేస్తే చంపేద్దాం. ఎవరా నువ్వు? అసలు ఏం మాట్లాడుతున్నావు? నీకేమైనా అర్థమవుతుందా? పగ తీరాలనుకున్నప్పుడు తన మన భేదాలు చూడకూడదు. ఒప్పుకుండా తన పెళ్లి చేసి వాళ్ళ ఆహాన్ని దెబ్బతిద్దాం. ఒప్పుకోకపోతే తననే చంపేసి ఆ నేరాన్ని వాళ్ళ మీదకే తోసి వాళ్ళ పరువు మీద దెబ్బ కొడదాం. అమ్మో, ఏంట్రా బాబు ఇంత వైలెంట్గా ఉన్నావేంటి? అమ్మో, ఇదిగో రాకేష్, నువ్వు తొందరపడబాక. నువ్వు జోకర్ గాడివి, జోకర్ లాగే ఉండు. రాకేష్, నేను చెప్పింది చెయ్యి. అంతా నీకు అనుకూలంగానే జరుగుతుంది. అలాగే తాతయ్య, నువ్వేం చెప్తే అదే చేస్తాను. నాకు వర్ధన్ కుటుంబం మీద పగ తీర్చుకోవడం ముఖ్యం. పద రాకేష్. ఓ నీ చకాచక్ తగలయ్యా, నన్ను జోకర్ని చేసావేంట్రా బాబు? చకాచక్ వస్తున్నా. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. వర్ధన్ కుటుంబ వివాహ మహోత్సవ ఆహ్వాన శుభపత్రిక. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వావసునామ సంవత్సర చైత్రమాసే శుక్లపక్షే అనగా మకా నక్షత్రయుక్త శుభలగ్నమందు లేటు శ్రీ అనురాధ ఆర్యవర్ధన్ గారుల ఏకైక కుమారుడు అభయవర్ధన్ కి హైదరాబాదు వాస్తవ్యులు శ్రీ మానికొండ జలంధర్ శ్రీమతి కవిత దంపతుల ఏకైక కుమార్తె మాయతో వివాహము జరిపించుటకు దైవజ్ఞులు మరియు పెద్దలచే శుభముహూర్తం నిర్ణయింపబడినది. కావున ఈ తత్సుముహూర్తమున తమరు బంధుమిత్ర సపరివార సమేతముగా విచ్చేసి మదర్పిత చందన తాంబూలాది సత్కారములను గైకొని మమ్మ ఆనందింపజేయ ప్రార్థన. ఇవియే అనేక శుభలేఖార్థములు. మంగళం మహత్ శ్రీ శ్రీ శ్రీ. శుభం. మొదటి పత్రిక దేవుడి దగ్గర పెట్టి పూజ చేయించండి. ఇలా ఇవ్వండి, నేనే పెడతాను. హలో గౌరీ గారు, ఇది మీరు చేసే పని కాదు. మన జస్ట్ ఈ పెళ్లికి ఆర్గనైజర్స్. ఇది ఈ ఇంటి ఆడపిల్లతో చేయిస్తే శుభం కలుగుతుంది. అలా అనకండి శంకర్ గారు. గౌరీ గారు మీరు వేరు కాదు, మనం అందరం ఒకే కుటుంబం. అబ్బాయి, అదంతా నీ అభిమానం. సరే సరే, ఇప్పుడు ఆ డిస్కషన్ ఎందుకు, కానీ ఏది ఏమైనా ఇలాంటి పనులు ఇంటి ఆడపడుచుతో చేయిస్తే అది శుభం అంటారు. అఖి, తీసుకెళ్లి దేవుడి దగ్గర పెట్టు. ఇదిగో ఇవ్వు బాబాయ్. అఖి, పసుపు కుంకుమ పెట్టడం మర్చిపోకు. అలాగే వెళ్ళమ్మా.
అక్కి అయ్యో అక్కి పాపా అక్కి అయ్యో, అక్కి అక్కి. భయపడకు బాబాయ్ అక్కి మ్యాట్ అనుకో అక్కి నేనున్నా టెన్షన్ పడకు జాగ్రత్త. అయ్యో జాగ్రత్త. ఇటీవ్ బాబాయ్ అక్కి నువ్వు ఓకే కదా నాకేం కాలేదు. శుభలేఖ కాలిపోతుంది. వాళ్లకు పెళ్లి నిశ్చయం చేశారు జంగమయ్య గారు. కానీ పెళ్లి పత్రికలు ఇంటికి రాగానే కాలిపోవడం చూసి ఏదో అరిష్టం అనిపించింది. అందుకే వాళ్ళ జాతకాలు తీసుకొని పరిష్కారం కోసం మీ దగ్గరకు వచ్చాము. మీకు మా గురించి పూర్తిగా తెలుసు కదా. గత జన్మలో అభయ్ మా అబ్బాయి. అఖికి దగ్గరగా ఉండి తల్లిదండ్రుల స్థానంలో పెళ్లి చేసినట్టే అభయ్కి కూడా పెళ్లి చేయాలనుకుంటున్నాం. ఈ పెళ్లి అనుకున్న విధంగా జరుగుతుంది కదా. లేదమ్మా, వీళ్ల జాతకాలని పరిశీలించి చూస్తే వీళ్ల వివాహానికి ఆటంకాలు అధికంగా ఉన్నాయి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.